హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సారీ, నిన్న నేను వీడియో తీయలేదు లైవ్ ట్రేడింగ్ది. బట్ నేను ట్రేడ్ చేశాను, ఎప్పుడు ఎంట్రీ తీసుకున్నాను, ఎప్పుడు ఎగ్జిట్ అయ్యాను అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ నిన్న ప్రాఫిట్ ఎంతో మన పేపర్ ట్రేడ్లో మనం చూద్దాము. సో మీరు చూస్తే కనుక కనిపిస్తుందా లేదా? కనిపించట్లేదే. ఐ థింక్ ఇప్పుడు కనిపిస్తుందేమో కదా. రైట్. సో 11,000 ప్రాఫిట్ అండి. మీరు చూస్తే 11,000 ప్రాఫిట్. నేను ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాను మీరు చూడొచ్చు ఇక్కడ. ఎంట్రీ, ఎగ్జిట్, టార్గెట్, స్టాప్ లాస్. ఓకే, సో ఇక్కడ సారీ సో ఇది ఎంట్రీ, ఎగ్జిట్. ఓకేనా? నేను మీకు ప్రాఫిట్ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు క్లియర్గా కనిపించింది కదా. రైట్. సో ఇది మన ప్రాఫిట్ నిన్న. అయితే నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఎక్కడ కన్ఫర్మేషన్ తీసుకున్నాను అంటే, సో ఈ క్యాండిల్లో, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ క్యాండిల్లో నేను కన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఈ క్యాండిల్లో ఎక్కడ కన్ఫర్మేషన్ తీసుకున్నాను అని అంటే, ఇక్కడ 120 ఉంది కదా, ఈ 120 దగ్గర నేను కన్ఫర్మేషన్ తీసుకున్నాను. 120 నుండి, ఓకే, 120 నుండి ఎంతవరకు వెళ్ళిందండి ఇది క్యాండిల్? 150, 155 వరకు వెళ్ళింది. ఓకేనా? సో ఇక్కడ వరకు 155లో నేను ఎగ్జిట్ కొట్టాను. యాక్చువల్గా టార్గెట్ నేను ఎక్కడ పెట్టానంటే 170కి పెట్టాను. నేను అది కూడా నేను మీకు చూపిస్తాను, ఎక్కడ దాకా పెట్టాను, నేను అసలు ఏం చేశాను అని నేను మీకు అది కూడా చూపిస్తాను అండి. 175కి పెట్టినట్టున్నాను. చూద్దాం ఒక నిమిషం. అంతే అండి, ఇక్కడ నేను చేంజ్ చేశాను చూడండి. సో ఇక్కడ మీకు టార్గెట్ మాడిఫై కనిపిస్తుంది, ఎన్నిసార్లు మాడిఫై చేశాను. సో 120, 170కి నేను టార్గెట్ పెట్టాను అనమాట. నేను ఇక్కడ తీసుకున్నాను ఎంట్రీ ఇక్కడ తీసుకొని ఎక్కడ ఎగ్జిట్ అయ్యాను, ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. కానీ నా గెస్ ఏంటి అంటే, మ్యాక్స్ టు మ్యాక్స్ ఇక్కడ వరకు వెళ్ళిద్ది అని, ఇక్కడ వరకు వెళ్ళిద్ది అని. ఓకేనా? ఇది నేను ఎలా కన్ఫర్మ్ చేసుకున్నాను అని అంటే, వెయిటేజ్ యావరేజ్ ఆధారంగా ఈఎంఏ ప్లస్ ఎంఏసిడి, ఆర్ఎస్ఐ ఇవన్నిటిని మన చార్ట్ ప్రకారం నేను ట్రేడ్ చేశాను అనమాట. మీరు దీన్నే కనుక మీరు చూస్తే, మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూడండి. మీరు కానీ ఇక్కడ తీసుకొని ఉంటాయి చూడండి, ఇక్కడ 3 మినిట్స్లో చూడండి. ఇదే చార్ట్ని మీరు 3 మినిట్స్లో చూస్తే మీకు ఎంట్రీ ఎక్కడ ఇస్తుందో తెలుసా? ఇది 148 దగ్గర ఇస్తుంది, 146, 148. మీరు 1 మినిట్లో చూడండి ఇదే ట్రేడింగ్. మీరు 1 మినిట్లో చూస్తే, మీరు కానీ ఇక్కడ తీసుకొని ఉంటే, ఇదే స్టాక్ని మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ చూడండి,
మీరు ఇక్కడ తీసుకొని ఉంటే, మన చార్ట్ ప్రకారం మీరు ఇక్కడ తీసుకొని ఉంటే, మీరు లైన్ గీసుకోండి ఎంతవరకు పెరిగిందో. ఇక్కడ నుండి కదా, $143 పాయింట్స్ ఓవరాల్గా. నిన్న మార్కెట్ 143 పాయింట్స్ ఇచ్చింది. మీరు గమనిస్తే ఇక్కడ నుండి మీరు చూడండి, ఓవరాల్గా మూవింగ్ యావరేజ్ మీరు గమనిస్తే $137, $150. ఓకేనా? ఇక్కడ మీరు గమనిస్తే, ఇక్కడ మీరు తీసుకున్న కూడా ఇక్కడ నుండి ఎంత ఇచ్చింది మీకు? 166 నుండి 177 వరకు వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడనే 100 ఇచ్చింది మీకు. ఈ పాయింట్లోనే 100 ఇచ్చింది. సో మీరు ఇక్కడ నుండి కౌంట్ చేసుకున్నా కూడా మీకు అంతే 100 ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 55 దగ్గర తీసుకున్నారనుకోండి ట్రేడ్, 675 నుండి మెల్లమెల్లగా మీరు చూస్తే ఇక్కడ ఎంత, 75 నుండి 126, ఇక్కడ 140, ఈ లెవెల్ చూస్తే 163. సో ఇక్కడ కూడా మీకు ఆల్మోస్ట్ 100 పాయింట్లు ఇచ్చి మళ్ళీ పడిపోయి మళ్ళీ 100 పాయింట్లు ఇచ్చింది. అంటే మీకు అబ్జర్వ్ చేశారా, మార్కెట్ డైలీ మీకు ఎన్ని పాయింట్స్ ఇస్తుంది? నియర్లీ ప్రాపర్గా ట్రేడ్ చేస్తే 100 పాయింట్స్ ఇస్తుంది. ఓకేనా? సో ఈ చార్ట్ ప్రకారం మీరు అబ్జర్వ్ చేస్తే మీరు 100 పాయింట్స్ చాలా ఈజీగా తీసుకోవచ్చు. మీరు ఇదే చార్ట్ ప్యాటర్న్ని మీరు 3 మినిట్స్లో చూసినా మీరు ఎక్కడ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, ఈ లెవెల్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, ఈ లెవెల్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, ఈ లెవెల్లో మీరు ఎంట్రీ తీసుకుంటే, ఈ లెవెల్లో మీరు ఎంట్రీ తీసుకుంటే మీకు ఇక్కడ నుండి ఎన్ని పాయింట్స్? 80 పాయింట్స్. 80 పాయింట్స్ నుండి 257. 80 పాయింట్స్ నుండి 257 అంటే ఎంత ప్రాఫిట్ చూడండి. మీరు ఒకవేళ ఇక్కడ తీసుకొని వెయిట్ చేసి ఉంటే కనుక ఎంత ప్రాఫిట్ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ఇస్తా అనమాట. కానీ యావరేజ్గా నిన్న మార్కెట్ ఇచ్చిన మొత్తం